పేజ్ నంబరు 521. చేపెట్టే కన్నట్టుంది ఉందే 27వ అధ్యాయం ఉందే ఇంకా 27 మొదటి నుండి 5 వచ్చిన తర్వాత 28 చదువుతా. కొంచెం గట్టిగా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణము కాపాడిన ఎడల దాని కాపరి కాని వారు మేలుకొని నీకించబడ్డమే. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత అనుకుంటూ కష్టార్జితమైన ఆహారం కొనుక్కుండగా వ్యర్థమే. మనం ఇంటిని నిర్వహిస్తుండగా ఆయన వారు పుచ్చుతున్నారు. వారితో అట్టి వారు సిగ్గుపడక గుమ్మంలో గట్టిగా చదవాలంగా 28 నీకు 6 వచనాలు ఉన్నాయి చదువు. లే ఇలానే కొంచెం గట్టిగా నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితము అనుభవించే నీవు ధన్యుడు నీలో నీ భార్య ఫలించు ద్రాక్ష వలన నుండును నీ భోజనపు వల్ల చెండు నీ పిల్లలు ఒలివ యొక్క వలెను యెహోవాయందు భయభక్తులు పనులాగు ఆశీర్వదించలేను. సియోనులోని నుండి యెహోవాను ఆశీర్వదించును. నీ జీవిత కాలము అంతయు క్షేమంగా కలుగుట చూసేదవు. నీ పిల్లలను నీవు చూసేదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఏదన్నా మరి పుల్దండలు ఉన్నాయా? అదినా అన్నలో నిలిచిపోరు. నిలబడుతున్నా నాకు మళ్ళీ వీడియో ఇబ్బంది పడతా. కూర్చోరు మళ్ళీ నా అట్లా ముందే అక్క అత్తలు కనపడ అక్క అందరూ ఐటంటే కనపడదు అంటే వాళ్ళని అన్నలను పిలిచానికి పోయింది. కార్ వేసుకొని ఎట్లా పెట్టుకో, కార్ వేసుకొని పెట్టుకో. ఫోన్ ఎందుకంత ఉండులే బాబా, వాళ్ళు అన్నలు రాని 2 నిమిషాలు బెటర్. పిలిచని పోయింది మాకు. దండలు ఫోటో కాదులే, వీడియోలే.
అయిపోతారు అర్ధగంట నువ్వు రారా నాయనా అన్న కూడా పిలుసు పిలుసు శివన్ పిలిస్తే సుదీప్ అని కూడా తెలుసు ఆనలేరు ఆటకన్నే సుబ్బరాడి పై నేను కూడా సినాను కూడా అన్నాడు సినానా మే బుజ్జి ఆడ మా సినాను నడిపించుకో అంటే ఏమి వాళ్ళ కోసం అందరు వచ్చిన వాళ్ళు మీరు మీరు కొంచెం మీరు కూడా నిలబడితే బాగుంటుంది మీరు కొంచెం లేచే కూర్చో కొంచెం కూర్చో పూల మాల కొరకు ప్రార్థన చేస్తాడు ఇమ్మనేది తర్వాత పూలమాల మా యూట్యూబ్లో వచ్చాలి చూడాలి వీడియో ప్రార్థన చేస్తున్నాం. కృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడా పరిశుద్ధుడా ఈ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతి స్తోత్రాలు ప్రభువా అవును తండ్రి ఈ సమయంలో ప్రభువానైనా మరి సుభాష్